హైదరాబాద్ ఆల్వాల్లో జేఏసీ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారులు శాంతియుత దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం దీక్షకి మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాము. తెలంగాణ రావడానికి ఉద్యమకారులందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా వీరికి న్యాయం చేకూర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా వీరికి నెరవేర్చాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. వీరు ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా మేము అందరం కూడా ఖచ్చితంగా మద్దతు పడతామని తెలియజేస్తాం. ఈరోజు చాలా సందర్భాల్లో తెలంగాణ వచ్చినాక ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నేను చాలా సందర్భాల్లో వింటుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే చేతి మీద వెంటకలు గెలుస్తాయి అంటారు కదా, ఆ విధంగా పనిచేసి తెలంగాణ సాధించిన గొప్ప వీరులు మీరందరూ. నిజంగా ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క స్ఫూర్తిదాయకమైన స్టోరీగా నిలబడిపోతుంది. ఎందుకంటే ఒకరు పోలీసులతో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఒకరు జైల్లో పోయిన వాళ్ళు ఉన్నారు, ఒక రైల్వే కేసులు వాళ్ళ మీద బనాయించి పెట్టినవి కూడా వాళ్ళ మీద ఉండే, కొందరైనా ఆస్తి పాస్తులు అమ్ముతున్నారు. ఉదాహరణకు మా పరిశ్రమ ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఒక కెమికల్ ఫ్యాక్టరీ అది ఉన్నవాళ్ళు అవి కూడా అమ్మేసుకొని ఉద్యమంలో పాల్పంచుకున్నారు.